హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో సమ్మర్ స్పెషల్గా మామిడి పళ్ళతో రకరకాల స్వీట్ ఐటమ్స్ అయితే చూపిస్తున్నాను కదండి. సో ఇవాళ వీడియోలో మరొక డెలీషియస్ స్వీట్ని అయితే చూపించబోతున్నాను. ఈ స్వీట్ని కూడా చాలా సింపుల్గాను కేవలం 3 వస్తువులతో చేసుకోబోతున్నాము. చేసుకునే ప్రాసెస్ కూడా చాలా సింపులేనండి. మరి ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దామా. ఈ స్వీట్ కోసం నేను ఇక్కడ బాగా పండిన మామిడి పళ్ళని ఒక 2 కాయల్ని తీసుకుంటున్నాను. ఇది సుమారుగా 700 గ్రామ్స్ వరకు ఉంటుంది. పెద్ద పెద్ద కాయలు అనమాట. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని ఒక బౌల్లో కలెక్ట్ చేసుకోవాలి. ఈ స్వీట్ కోసం తీసుకునే కాయలనైతే తీయటి కాయలు అలాగే బాగా పండిన కాయలుగా చూసి తీసుకోవాలి. తర్వాత ఈ పీసెస్ అన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో 2 కప్పులు ఎండు కొబ్బరి తురుమును తీసుకుంటున్నాను. ఈ ఎండు కొబ్బరి తురుము మనకి రెడీమేడ్గా కూడా దొరుకుతుంది. అలా లేదు అనుకుంటే పచ్చి కొబ్బరినన్నా కూడా తీసుకొని తురుమేసుకొని ఇలా ఫ్రై చేసేసుకొని కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ అని చెప్పి మార్కెట్లో తీసుకొచ్చుకున్నాను ఎండు కొబ్బరి పొడి. సో ఈ విధంగా లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి ఒక 5 మినిట్స్ వరకు. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ హై ఫ్లేమ్ పెడితే మాడిపోతుంది కొబ్బరి, కలర్ కూడా మారిపోతుంది అనమాట. సో ఒక 2 మినిట్స్ ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇందుట్లో ఇందాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్న మామిడి పండు గుజ్జుని ఇందుట్లో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మ్యాంగో ప్యూరీ 2 కప్పులు తీసుకుంటున్నాను. ఫస్ట్ ఒక కప్పు వేసుకొని మొత్తం కలిపేసుకున్న తర్వాత మరో కప్పు వరకు మామిడి పండ్ల గుజ్జు వేసుకుంటున్నాను. సో మొత్తం 2 కప్స్ ఈ పల్ప్ వేసుకుంటున్నాను. తర్వాత ఇదంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే మ్యాంగో ప్యూరీ అంతా కూడా ఈ కొబ్బరి పీల్చేసుకొని కాసేపటికి కొంచెం థిక్గా కన్సిస్టెన్సీ వస్తుంది. ఇలా కలుపుతూ ఉంటే చూస్తున్నారు కదా, కొంచెం థిక్గా అయిపోయింది మనకి, ఇది దగ్గరకు వచ్చేసింది. సో ఇలా వచ్చిన తర్వాత మనం ఇందులో 1 కప్పు కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఇందులో ఎక్స్ట్రాగా చక్కెర ఏది యాడ్ చేయక్కర్లేదనమాట. మనం వేసుకున్న కండెన్స్డ్ మిల్కే ఇందులో స్వీట్ సరిపోతుంది. సో మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. స్టవ్ని కానీ హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఇందులో 1/2 స్పూను ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా బాగా కలుపుకుంటున్నాను. నేనైతే ఇక్కడ స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూస్గా కలుపుతూ ఉన్నాను. సో ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే మనకి ఈ మొత్తం కూడా దగ్గరగా వచ్చేస్తుంది అనమాట. ఎక్కడ మాడిపోకుండా ఈవెన్గా అన్ని వైపులా కలుపుకుంటూ ఉండాలి. ఒక 10 to 15 మినిట్స్ వరకు మనకి దగ్గర పడటానికి టైం అయితే పడుతుంది. ఇలా మొత్తం దగ్గర పడిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని కలుపుకుంటున్నాను. నెయ్యి అనేది ఆప్షనలే, కావాలంటే వేసుకోవచ్చు లేదన్నా స్కిప్ చేసుకోవచ్చు. ఇది ప్యాన్ నుంచి సెపరేట్ అవుతూ ఈ విధంగా మొత్తం కూడా దగ్గరగా ఒక ముద్దలాగా వస్తుందన్నమాట. సో ఇలా వస్తే ఇంకా రెడీ అయిపోయినట్టే మనకి, ఇది ఇంకా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. ఇలా ముద్దలా వచ్చిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. తర్వాత దీన్ని మరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇది కొద్దిగా చల్లారనివ్వాలి. వేడివేడిగా అయితే మనము ఉండలా చుట్టడం కష్టం కాబట్టి కొంచెం చల్లారిన తర్వాత 1 టేబుల్ స్పూన్తో తీసుకొని ఇలా ఈవెన్గా మనము బాల్స్లా చేసుకోవాలి. తర్వాత ఒక ప్లేట్లో డ్రై కోకోనట్ పౌడర్ తీసుకొని అందులో ఈ బాల్స్ని వేసుకొని ఈ విధంగా పైన అయితే గార్నిష్ చేసుకుంటే మనకి చాలా బాగుంటుంది చూడటానికి కూడా టెక్స్చర్. ఇదే విధంగా మొత్తం అన్నిటినీ కూడా రౌండ్గా బాల్స్లా చుట్టేసుకొని మొత్తం కూడా ఇలా కోకోనట్ పౌడర్లో అద్దేసుకొని పక్కన పెట్టేసుకుందాము. అంతేనండి, మ్యాంగోతో మరొక డెలీషియస్ స్వీట్ అయితే రెడీ అయిపోయింది. కేవలం 3 వస్తువులతో మనమైతే ఈ స్వీట్ చేసేసుకున్నాము. పైన గార్నిషింగ్ కోసము కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని నేను గార్నిష్ చేసుకున్నాను. ఈ స్వీట్ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.